ఓనర్ అమ్మా, అమ్మా భోజనం తీసిపెట్టినా? అమ్మా, అమ్మా మీకేం సమస్య లేదుగా? అమ్మా, హైగారు వచ్చినట్టున్నారు. అయ్యా, మంచివేళ మీరు వచ్చేసారయ్యా. అమ్మగారిని చూడడానికి చాలా టెన్షన్ గా ఉన్నారు. అవును, నాకు తెలుసు. తను ఎక్కడ? ఆమె రూమ్ లో ఉన్నారు సార్. తలుపు తెరవనంటున్నారు సార్. ఏంటి అని అడిగితే సమాధానం చెప్పడం లేదు. అది తన వయసే. ఎవరో కాల్చారు. ఎవరది? అంజు, అంజు తలుపు తీ. అంజు, అంజు తలుపు తీయట్లేదు. అంజు, 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 అంజు. అంజలి అమ్మా, ఎంతకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు? 6 నెలలుగా సార్. 6 నెలలుగానా? అంజలి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మీరింట్లో ఉన్నారుగా, అప్పుడు ఎవరిని చూడలేదా? లేదు సార్, నేను ఎవరిని చూడలేదు. సార్, తను అబద్ధం చెప్తుంది. చేసిందంతా తనే. నిన్న మా ఇంట్లో ఎవరు లేరు. ఎవరో దొంగతనం చేయడానికి తను పిలిచింది సార్. అంజలి వచ్చిన వెంటనే వీళ్ళందరూ కలిసి తనని చంపారు. సార్, నేను చెప్పేది నిజం సార్. అంజుని ఇదే చంపింది. సార్, మీరు ఏం చెప్తున్నారు సార్? నిజంగా నేను ఏ హత్య చేయలేదు సార్. ఇది అబద్ధం సార్. నేను ఏ హత్య చేయలేదు సార్. సార్, ఆవిడ అబద్ధం చెప్తుంది. ఆవిడేం చెయ్యకపోతే మరి ఎందుకు పరిగెడుతుంది? చెప్పమ్మా, నువ్వేమీ చేయలేదంటే ఎందుకని నిన్ను? లేదు, నేను జస్ట్ ఊరికే. మ్యామ్, దాంట్లో ఏమీ లేదు మ్యామ్. నేను రోజు తీసుకొచ్చే బ్యాగే మ్యామ్. అదంతా ఇంటి తాళాలు మ్యామ్. నేను చెప్తున్నాను కదా, అందులో ఏమీ లేదు. అది నా టిఫిన్. కాసేపు సైలెంట్ గా ఉంటారా? మేడం, మ్యామ్ అది ఇది అంజలిది, నా భార్యది. ఏమిటిది? దొంగలిస్తున్నప్పుడు దొరికిపోయావు, అందుకని అంజలిని చంపేశావు. లేదు సార్, నేను హత్యం చేయలేదు. కానీ నేను దొంగతనం చేసింది నిజమే. కానీ నేను హత్య చేయలేదు సార్. నేను దొంగతనం చేసింది నిజమే. కానీ వాళ్ళిద్దరు ఎవరో ఏంటో నాకేమీ తెలియదు సార్. నేను హత్య ఏమీ చేయలేదు సార్. పంకజ్, ఏమైంది? సార్, సార్, ఇద్దరు అటువైపుగా గార్డెన్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఫూట్ యొక్క ప్రిన్స్ ఇక్కడ నుండి ఇసుకుంటం వల్ల తెలిసిపోయింది సార్. ఇక్కడ చూడండి, అచ్చుపడింది. ఈ దారి గుండంగా ఇద్దరు పైకెక్కి కిటికీ స్లాబ్ ఎక్కి ఆ తర్వాత బయట నుండి కిటికీ అద్దం పగలగొట్టి ఆ ఇద్దరు లోపలికి వెళ్ళి ఉంటారు సార్. ఓ, జయ్యి తన ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే, ముందు అద్దం పగిలిన సౌండ్ వినిపించిందట. ఆ తర్వాత అంజలి అరిచిన సౌండ్.
అది అంజు వాయిస్. ఆ తర్వాత తుపాకీ పేలిన సౌండ్. దీని అర్థం ఏంటంటే ఇద్దరు హంతకులు ఈ కిటికీలోంచి పైకి ఎక్కి నుంచుని అంజలి ఆ రూమ్లో ఉండడాన్ని గమనించారు. వాళ్ళు నిజంగానే దొంగతనం కోసం వచ్చుంటే అప్పుడు అంజలి ఉండడాన్ని చూసిన వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళు వెళ్ళలేదు. దీని అర్థం ఏంటి? వాళ్ళు వచ్చింది అంజలి కోసమే, దొంగతనం కోసం కాదు. జై, చెప్పండి సార్. మీకు అంజలికి ఎవరితోనైనా విరోధం ఉందా? సార్ పగ. ఆ, అంజలిని చంపడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి దొంగతనం కోసం రాలేదు, అంజలిని చంపడం కోసమే వచ్చారు. ఏంటి సార్? అయినా మాకు ఎవరితో ఎలాంటి పగ లేదు సార్, అదేంటంటే ఆవిడ చాలా రోజులుగానే టెన్షన్గానే ఉన్నారు. చాలా గంటలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆ తర్వాత అప్పుడప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే నిన్న రాత్రి ఫోన్ రాగానే టెన్షన్గా వెళ్ళిపోయారు. చూడ్డానికి అదోలా ఉన్నారు. అవును సార్, నిన్న రాత్రి నేను కూడా చూశాను. వదిన గారు, వదిన గారు! అంజలి! మేము వదినాన్ని పిలిచాము కూడా, తనని ఆపాలని ట్రై చేశాం కానీ వదిన ఆగలేదు. ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిపోయాయి. ఏదో సమస్య ఉంది, అందుకే తను టెన్షన్ అయ్యారు. అంజలి ఫోన్ కాల్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తేనే తెలుస్తుంది అంజలి చివరిగా ఎవరితో మాట్లాడారు. నువ్వు పేరేం చెప్పావు? సుధానా? అవును సార్, అంజలితో చివరిగా సుధానే మాట్లాడింది. గత 4 రోజుల నుండి వీళ్ళిద్దరూ 40 సార్లు మాట్లాడుకున్నారంటే చూడండి. అలాగా? ఆ, హలో పాపా, మీ అమ్మ ఇంట్లో ఉన్నారా? మేము లోపలికి రావచ్చా? మీ అమ్మతో మాట్లాడాలి. లేదు, మిమ్మల్ని నేను లోపలికి రానివ్వను. సరే, మేమెవరూ లోపలికి రాం. నువ్వు మీ అమ్మగారిని బయటికి రమ్మంటావా? వాళ్ళు నిద్రపోతున్నారు. పాపా, నీ పేరేంటి? ప్రీతి. బంగారం, మేము సిఐడి ఆఫీసర్స్, పోలీసులం. మేము మీ అమ్మకి హెల్ప్ చేయడానికి వచ్చాం. మీ అమ్మకు ఒంట్లో బాలేదు కదా, దెబ్బలు తగిలాయి కదా, తన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి వచ్చాం. మీ మమ్మీ త్వరగా కోలుకోవాలని నువ్వు కోరుకోవడం లేదా? నిజంగా మీరు మా అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా? అవునమ్మా. మీరు లోపలికి రండి. సుధా, సార్ స్పృహలో లేదు. పంకజ్, పక్కన ఎవరైనా డాక్టర్ ఉంటే పిలువు త్వరగా. అలాగే సార్. అమ్మా ప్రీతి, మీ అమ్మని ఇలా చేసింది ఎవరు? నాన్ననే. నాన్న అమ్మని బాగా కొట్టేశాడు. ఎందుకు? ఏమైంది? చెప్పమ్మా. నిన్న రాత్రి మమ్మీ మరియు అంజలి ఆంటీ కలిసి 2 బేబీస్తో ఇక్కడికో వెళ్ళారు. 2 బేబీసా? ఎవరు వాళ్ళు? అది తెలియదు, కానీ వాళ్ళు మా ఇంట్లో 2 వారాలుగా స్టే అయ్యారు. తర్వాత నిన్న రాత్రి మమ్మీ మరియు అంజలి ఆంటీ కలిసి ఎక్కడికో వెళ్ళారు. తర్వాత? భయపడకమ్మా, మేము వచ్చేసాం కదా, మీ అమ్మకి ఏమీ కాదు. చూడమ్మా ప్రీతి, ఇంకో విషయం చెప్పు. మీ మమ్మీ అంజలి ఆంటీ ఎక్కడికి వెళ్ళారో ఏమిటో నీకు తెలుసా? పక్కన ఉండే అడవికి వెళ్ళాలని మాట్లాడుకున్నారు. సార్, ఏం జరుగుంటుంది అసలు? సుధా ఒక హస్బెండ్ ఎందుకని ఆమెను అంత చితకబడ్డాడు? దాంతోపాటు అంజలి, సుధాను వాళ్ళిద్దరు పిల్లలు తీసుకుని ఎందుకు అడవిలోకి వచ్చారు? పంకజ్, ఏదో జరిగింది, అందుకే అంజలి ప్రాణం పోయింది. అంతేకాకుండా సుధా హస్బెండ్ కూడా ఆవిడని దారుణంగా కొట్టాడు. సార్, ఇంతకీ అభిజిత్ సార్ ఎక్కడ? పొద్దునుండి కనబట్లా? సార్, సార్, అభిజిత్ సార్ ఒక బండి. అభిజిత్ కార్ ఇక్కడ ఉందంటే డెఫినెట్గా అభిజిత్ ఈ అడవిలోనే ఉండుంటాడు. అభిజిత్, అభిజిత్,
సార్ నేను ఆయనకి ఫోన్ చేసి చూస్తాను సార్. త్వరగా. అభిజిత్, చిన్న పిల్లలి సాక్స్. సార్ ఆయన ఫోన్ తీయట్లేదు అసలు. దీన్ని చూడు, ఇది చిన్న పిల్లల సాక్స్. సార్ సుధా అంజలి తీసుకొచ్చారే, ఒకవేళ వాళ్ళ పిల్లలదై ఉంటుందా? కానీ ఆ పిల్లలకి అభిజిత్కి ఏమిటి సంబంధం? ఒక్క నిమిషం ఉండు. హలో, నేను ఇన్స్పెక్టర్ దయాని, సిఐడి నుంచి. నాకు సిఐడి సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ ఫోన్ లొకేషన్ కావాలి, ఎమర్జెన్సీ. ఫుడ్ పాడైపోయింది అనుకుంది సార్, చాలా గబ్బు కొడుతుంది. సార్ ఈ కవర్లోనో లేదా పార్సల్లోనో రెస్టారెంట్ ఒక పేరే లేదు సార్, ఎలా కనిపెడతాం మనం? ఇదే రూట్లో ఇంకొంచెం దూరంలో వెళ్తే ఒకరున్నారు. తరచూ అభిచ్ వాళ్ళ దగ్గర భోజనం కొంటాడు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచే ఈ భోజనం కొన్నాడేమో. అభిజిత్ అయ్య గారు ఇక్కడికి వచ్చారు రాత్రి. ఏమైంది? అభిజిత్ ఒంటరిగానే వచ్చాడా లేక తనతో ఎవరైనా వచ్చారా? లేదండి, వాళ్ళు ఒంటరిగానే వచ్చారు. తను పార్సల్ తీసుకొని ఆయన బండి ఎక్కి వెళ్ళిపోయారు. ఇంకేమైనా? కాసేపు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు ఇక్కడికి. అక్క, నేను ఇక్కడికి భోజనం తీసుకోవడానికి వచ్చినప్పుడు నా బండి పక్కన ఎవరైనా నిలబడ్డం మీరు చూసారా? అవును, 2 అమ్మాయిలున్నారు. వాళ్ళ దగ్గర 2 పిల్లలున్నారు. చిన్నపిల్లలా? ఎవరా లేడీస్ మీరు చూసారా? లేదే, వాళ్ళ మొహం నేను చూడలేదు, చీకటిగా ఉనింది. ఏమైంది అభిజిత్ సార్? సమస్య ఏం లేదుగా? పిల్లలు ఆ లేడీస్ దగ్గర ఉన్నారా? సార్ సుధా లేదా అంజలి అయి ఉంటుందో. సుధాకేమైంది? మీకు సుధా తెలుసా? తన నా కూతురు. దయా సార్, నా కూతురు బానే ఉంది కదా? ఏం లేదు, ఆవిడకేం కాలేదు. మీకు అంజలి అనే పేరున్న అమ్మాయి తెలుసా? అవునవును, అంజలి. అంజలి అమ్మ దగ్గరే సుధా పనిచేస్తూ ఉండేది 6 నెలలకు ముందు. అలాగా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంజలి, సుధా అభిజిత్ కార్లో ఆ పిల్లల్ని ఉంచారు. ఆ విషయం అభిజిత్కి తెలీదు, ఆ పిల్లలకి తెలీదు. హలో, ఏంటి? ఎక్కడా? ఆర్ యూ షూర్? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏమైనా కనిపెట్టారా? అభిజిత్ మొబైల్ లొకేషన్ అంజలి ఇంటి దగ్గరే ఉందట. సార్ నిన్న నైట్ నుండి ఆయన ఒక ఫోన్ ఇక్కడే చూపిస్తుంది. పంకజ్, సార్ ట్రాకర్ ఆన్ చేయి. నేను అభిజిత్ మొబైల్కి కాల్ చేస్తాను. సార్ మీరందరూ ఏమైంది సార్? చంపిన వాడి గురించి తెలిసిందా సార్? ఇప్పుడే తెలుస్తుంది, మీరంతా ఇక్కడే ఉండండి. సార్ ఇక్కడే ఉండండి. సార్ ఇక్కడే పైన. సార్ దీని మీద రక్తం మరకుంది. అభిజిత్ మొబైల్ ఇక్కడికి ఎలా వచ్చింది? అభిజిత్ మొబైల్ పైన పడిన ఈ రక్తం అభిజిత్దే కాదు. మరెవరిది? అది ఈ అమ్మాయి అంజలిది. ఫస్ట్ నుంచే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అభిజిత్ ఫోను అంజలి ఇంటి దాకా ఎందుకు వెళ్ళింది? తర్వాత అభిజిత్ గురించి ఏం తెలిసింది? లేదు సార్, ఇంకా ఏం తెలియలేదు. బాస్, ఇంకో విషయం ఏంటి? అది ఆ అమ్మాయి బాడీలో 2 బుల్లెట్లు దొరికాయి కదా, అది కూడా, ఇంకా ఇది కూడా. సరే బాస్, ఈ 2 బుల్లెట్లు అభిజిత్ గని నుంచి వచ్చినవే. వాట్? ఏం మాట్లాడుతున్నారు సార్? అభిజిత్ ఎందుకు అంజలిని చంపుతాడు? దయా, నువ్వు ఎంత అరిచినా నేను నిజమే చెప్తాను. అంజలిని హత్య చేశారు.
సుధా, నీ సహాయంతోనే తను చంపిన వాళ్ళని వెతకాలి. ఏడవకుండా ఏం జరిగిందో చెప్పు. కొన్ని వారాలకు ముందు నా భర్త ఇంటికి 2 పిల్లల్ని తీసుకొచ్చాడు. కొన్ని రోజులకి ఆ పిల్లల్ని నన్ను చూసుకోమని చెప్పాడు. అరే ఓ ప్రీతి, ప్రీతి కాస్త చూసుకో, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఆడకొండమ్మా, ఇదిగో ఇప్పుడే వస్తాను. అరే అవును పని అయిపోతుందిలే. ఆ 2 పిల్లల పనేగా. కొన్నాళ్ళు వెయిట్ చేయరా బాబు. ఆ పిల్లలిద్దరిని చంపేసి అడవిలో పూడ్చేస్తాను. రే కొంచెమైనా నన్ను నమ్మరా బాబు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, దిక్కు తోచలేదు. అంజలి మేడం నాకు సహాయం చేస్తారని నేను అనుకున్నాను. అందుకని వాళ్ళకు ఫోన్ చేశాను. ఆ తర్వాత మేము ఒక ప్లాన్ వేసాం. మనిద్దరం ఆ పిల్లల్ని కాపాడాలి, కానీ నా భర్త పేరు రాకూడదు. మనం పిల్లలందరినీ రక్షించే తీరాలి, కానీ అది ఎలా చేయాలో మాత్రం నాకు అర్థం కావటం లేదు. సిఐడి సార్ ఉన్నారు కదా, అభిజిత్ సార్, మా అమ్మ దగ్గర భోజనం కొనడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. అదే కరెక్ట్గా ఉంటుంది. ఈసారి ఆయన భోజనం కొనడానికి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని ఆయన బండిలో పెట్టేద్దాం. దీని తర్వాత 2 పిల్లల్ని కాపాడారు. మేము ఆ పిల్లల్ని అభిజిత్ సార్ బండిలో పెట్టాము, కానీ మేడం మీరు వెళ్ళిపోండి ప్లీజ్ మ్యామ్, మీరు వెళ్ళిపోండి. ఆయన వచ్చారు. ఆయన ఎవరు? బాబా నీ భర్త? అవును. అరే మీకేమైందండి? వెనక్కెళ్ళవే నువ్వు. ఇదంతా నీ వల్లే జరిగింది. అరే నువ్వే కదా పిల్లల్ని వాళ్ళకి అప్పగించావు. నువ్వే కదా సిఐడిని పిలిచావు. నిన్ను చంపేస్తాను. నీకేం కాలేదుగా, రా ప్రీతి దగ్గరికి వెళ్దాం. ఎవరే నువ్వు? ఏముణ్ణి? లేవరా, లేమని చెప్తున్నానా? ఆడదాన్ని కొడతావా? ఆడదాని మీద చెయ్యి వేస్తావు. ఆడవాళ్ళు ఎదురు తిరిగారనుకో, నీలాంటి వాళ్ళు సరిగ్గా నడవలేకుండా అవుతారు. ఆడవాళ్ళకి కాళ్ళు నొక్కడమో తెలుసు, ఆ కాళ్ళని విరగొట్టడమో తెలుసు. చెప్పరా అభిజిత్ ఎక్కడ? వాడిపాటికి చచ్చిపోయి ఉంటాడు సార్. చిన్నపిల్లలు. సార్ అదేంటంటే సార్ ఆ పిల్లలు ఎక్కడ? పిల్లలు దొరికేశారా? అభిజిత్, పిల్లలు ఇంకా దొరకలేదురా. సార్ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎవరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు. ఎవరు పిల్లల్ని చంపాలనుకుంటారు? సార్ అది చెప్పు. అది తెలియట్లేదు సార్, కానీ వాళ్ళని కాపాడాలి సార్. అభిజిత్ జాగ్రత్త, నువ్వు పడుకో. ఆ పిల్లలు పాపం సార్,
అలా పడుకో. ఇప్పుడు చెప్పు, ఏమైంది? అసలు ఇదంతా ఎలా జరిగింది? సార్ నేను కాలిగడ్కుండా తిరిగి వస్తూ ఉన్నా. అప్పుడు దారి మధ్యలో ఆ అక్కున్నారు సార్. మనం కూడా భోజనం తీసుకుంటామే. నేను భోజనం తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు దారిలో నా బండిలో చిన్నపిల్లల శబ్దం హఠాత్తుగా వినిపించింది. పిల్లల అక్కేం చెప్పారంటే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు, వాళ్ళ చేతిలో ఇద్దరు పిల్లలు ఉండారు. అలా అయితే ఆ ఇద్దరు లేడీస్ ఆ అడవి లోపలికి నడిచి వెళ్ళడం చూశాను. వాళ్ళని వెంబడించి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు ఒకరు సుధా, ఆ అక్క కూతురు. సుధా, నువ్వే ఆ పిల్లల్ని నా బండిలోకి ఎక్కించావా? అభిజిత్ సార్, ఆ పిల్లల ప్రాణాలు ఆపద. సరే, ఈ పిల్లలు ఎవరి పిల్లలు? ఎవరు వాళ్ళని హత్య చేయాలనుకుంటున్నది? అభిజిత్ సార్, అరే నేను స్పృహలోకి వచ్చిన తర్వాత నేను ఏం చూశానంటే, ఆ ఇద్దరు పసిపిల్లలు నా దగ్గరే ఉన్నారు సార్, అడవి లోపల. ఆ టైంలో నా దగ్గర గన్ను కూడా లేదు, మొబైల్ కూడా లేదు. అందువల్ల నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయాను. ఇందులో ఒక విషయం అర్థం కావట్లేదు. ఎందుకని వాళ్ళు బిడ్డను తీసుకెళ్లకుండా నీ దగ్గరే వదిలిపెట్టేలేరు? నిన్నెవరు పంపించారు? ఇవన్నీ నువ్వెవరు చెప్తే చేశావు? నాకేం తెలియదు సార్. నా మిత్రుడు ప్రవీణ్, వాడే ఈ పిల్లల్ని చూసుకోమని నాకు అప్పగించాడు. అలాగే చంపమని కూడా చెప్పాడు. ఆ తర్వాత సుధా పిల్లల్ని తీసుకెళ్లిపోయింది. సుధాని వెతుక్కుంటూ నువ్వు అడిగికి వెళ్ళినప్పుడు అభిజిత్ అక్కడికి వచ్చినందువల్ల జరిగిన గొడవలు అభిజిత్. అవును సార్. మరి అంజలిని హత్య చేసింది ఎవరు? సార్, అంజలిని నేను చంపలేదు సార్. రోణి కూడా అక్కడే ఉన్నాడు సార్. బాస్, ఈ అభిజిత్ ఫోన్లో ఉన్న రక్తం ఉంది కదా, ఒక విధమైన అడవి గడ్డి నాకు దొరికింది. అడవి గడ్డి? అవును, ఇదిగో ఈ గడ్డే. ఇలాంటి గడ్డలన్నీ అడవిలోనే పెరుగుతాయి. తర్వాత బాస్, ఆ రక్తం భాగం నుంచి నాకు గుడ్డ ముక్క కూడా దొరికింది. ఆ గుడ్డ అంజలిది. కానీ సార్, అభిజిత్ మొబైల్ మీద ఉన్న రక్తం అంజలిదే కదా. కానీ అంజలిని చంపింది తనింట్లో. అటువంటిప్పుడు ఈ మొబైల్ మీద అడవిలో ఉన్న గడ్డెలా వచ్చింది? అర్థం కాలేదయ్యా. అంజలిని ఇంట్లో పెట్టి చంపినట్లుగా నమ్మించి తనని అడవిలోకి తీసుకెళ్లి అక్కడే చంపి పారేశారు. నాకు జై గురించి టెన్షన్గా ఉంది. ఎంత పీస్ఫుల్గా ఉండేవాడు, పైగా అంజలితో ఎంత హ్యాపీగా ఉన్నాడు. అవును, నేను తనకి కాల్ చేశాను, ఇక్కడికి రమ్మని చెప్పాను, కానీ రానని చెప్పింది. జై అయి ఉంటాడు. మేడం, పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలా? పిల్లలు ఎక్కడున్నారు? వీళ్ళు వాళ్ళ పిల్లల గురించి అడుగుతున్నారు. అరే, ఏం మాట్లాడుతున్నారు? ఏం పిల్లలు? ఎవరి పిల్లలు? అరే కీర్తి మేడం, మీరు అర్థం చేసుకోవటం లేదు. ఆ నకిలీ అంజలి పిల్లల్ని అడుగుతూనే ఉంది. ఇంటికే వచ్చేసింది. ఇప్పుడు పిల్లల్ని అడుగుతుంది. అది చేసిన పనికి డబ్బు దొరకలేదు కదా. హే, ఇక్కడికి వెళ్తున్నావు? హే, ఏం మోగుతున్నావు? పిల్లలేమి ఇక్కడ లేరు. ఏం మాట్లాడుతున్నారు? నకిలీ అంజలి ఎవరి పిల్లలు? ఏం మాట్లాడుతుంది? సూరజ్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం పిల్లలు లేరు. ఇలా ఎలా జరుగుతుంది? వీళ్ళు అంజలికి పుట్టిన పిల్లలే. ఇంట్లో ఉన్నది నకిలీ అంజలి. తన పిల్లల గురించే మాట్లాడుతోంది. ఇప్పుడు తనకి పిల్లలు కావాలి.
ఏంటి ఏం బాగుతున్నాడు వీడు? నాకేం అరే, అర్థం ఇది కాలేదు. నిజం. నాకేం అర్థం అదిగో అవ్వట్లేదు. హే ఇది పాపని పెట్టుకుని ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ ఏం చేస్తున్నారు? మంచిగా అయింది జై, నువ్వు వచ్చేసావు. ఈ పనమ్మాయి వచ్చేసి నకిలీ అంజలి, ఒరిజినల్ అంజలి. అసలు ఎవరు పిల్లలు వీళ్ళు? అరే సార్, ఆ అంజలి చెప్పింది తనకి పేమెంట్ రాలేదంట. ఆలస్యం చేయకుండా పేమెంట్ ఇవ్వండి. పేమెంట్ ఇస్తేనే పిల్లలు తిరిగి వస్తారు సార్. ఎలాంటి నకిలీ అంజలి గురించి చెప్తున్నారు? నేనే. అదిగో వచ్చేసారు. మీరందరూ నేను చేసిన పనికి డబ్బు ఇవ్వలేదు, అందుకని నాకు ఈ పిల్లలు కావాలి. సింపుల్. ఫస్ట్ నువ్వెవరు? నేనే నకిలీ అంజలి. నాకు నా పనికి డబ్బు కావాలి. నేను డబ్బు అడగానే నేనెవరో తెలియనట్టు నటిస్తున్నారు మీరందరూ. నాకు నా డబ్బు ఇచ్చేయండి, లేదంటే ఈ బిడ్డను తీసుకుని వెళ్తా. నువ్వెవరైనా సరే నాటకాలు చేయక ఇక్కడ. నేను పంపించిన నకిలీ అంజలి నువ్వు కాదు. జై, నువ్వు చెప్పేది కరెక్టే. తనని ఇక్కడ అంజలిగా పంపించింది మేమే. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇక్కడ అంజలిలాగా ఒక అమ్మాయిని సెటప్ చేసి పెట్టావే, అది చెప్పు. నీ ఈ పని మనిషి తర్వాత ఈ బాబా వీళ్ళిద్దరిని వాడుకుని ఒక చిన్న గేమ్ ఆడాను. ఇప్పుడు ఈజీగా నీ నోటి నుంచి నిజం వచ్చింది. మా ఫారెన్సిక్ డాక్టర్ మిస్టర్ సోలంకి, అతనే మిస్టర్ అభిజిత్ ఫోన్లో ఒక విచిత్రమైన గడ్డి ఉండటం కనిపెట్టాడు రక్తం లోపల. అటువంటి గడ్డి మొక్కలంతా సిటీస్లో ఉండవు, అడవిలోనే ఉంటాయి. ఆ గడ్డిని పెట్టుకొనే మేము కనిపెట్టాం. అంజలి హత్య ఇంట్లో జరగలేదు, అడవిలో పెట్టే చంపారని. అడవిలో చనిపోయిన అంజలి ఇంట్లో ఎలా చనిపోయిందన్నదే పజలు. ఇక్కడ జరిగిన ఈ కుట్రలో ఎస్కేప్ అవడం కోసం ఒక నకిలీ అంజలిని సెటప్ చేసి పెట్టారు. మీరు నకిలీ అంజలిని అందరి ముందు చంపేశారు, కానీ నిజమైన అంజలి ఆల్రెడీ చనిపోయింది. జస్ట్ తన శవాన్నే ఆ రూమ్లోకి తీసుకువెళ్ళి ఉంచారు. అమ్మగారు, మీకేం కాలేదుగా? ఓనరమ్మా, అమ్మా. ఇదంతా ఎవరు చేయగలరు? ఒక్కరే చేయగలరు. అంజలి ఇంటి గురించి మూల మూల తెలిసిన వాడే ఇది చేయగలడు. అది నువ్వే. నువ్వు చేసిన ఈ ఘోరానికి మొదటి నుంచే తోడుగా ఉన్నది తను, ఈ కీర్తి. ఏసీపీ సార్, నేను మిమ్మల్ని పొగడతాను, అయినా మీరు నన్ను పట్టుకోలేరు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఈ పాపని చంపుతాను. పసిపిల్లల్నే చంపుతావా? నా బ్రదర్ ఢిల్లీలో ఉండేవాడు. ఏంటంటే కొన్ని రోజుల ముందు అతను చనిపోయాడు. ఈ రెండు పాప నా అన్నయ్యది. యాక్చువల్గా నాకు డబ్బు అవసరం ఉండేది, అది కాకుండా నా బ్రదర్ దగ్గర డబ్బు ఉండేది. సో నేను వాడు ప్రాపర్టీని డబ్బు మీద ఉన్న ఆశతో నేను నా అన్న భార్యని, అదేంటంటే నా వదినిని నేనే చంపాను. తర్వాత ఆ పాపని ఇక్కడికి తీసుకొచ్చాను. అది కూడా చంపడం కోసం. దీనికోసం ఆ ఇద్దరు బిడ్డల్ని నువ్వు ఆ బాబా దగ్గర ఇచ్చావు. ఎందుకంటే సరైన టైం చూసి వాళ్ళని చంపటం కోసం. కానీ నువ్వు పసిపిల్లల్ని ఏమైనా చేయడానికి ముందే బాబా భార్య సుధాకర్ది తెలిసింది. వాళ్ళ పసిపిల్లల్ని నా దగ్గరకు తీసుకొచ్చారు. సుధాతో అంజలిని చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అయినా అప్పుడు అన్ని విషయాలు అంజలికి తెలిసిపోయింది. అందుకే నేను జై, నువ్వే వీళ్ళకి బాసా? సారీ డార్లింగ్, ఇదంతా నేనే చేస్తున్నాను. తర్వాత అడవి జంతువులు తినేస్తాయని అభిజిత్ని పాపని అక్కడే వదిలేసి వచ్చాను. డబ్బు మీద ఉన్న ఆశ వల్ల నువ్వు రెండు హత్యలు చేశావు. అది మాత్రమే కాకుండా ఇద్దరు పసిబిడ్డల్ని కూడా చంపాలని నువ్వు ప్రయత్నించావు. ఇటువంటి పనులన్నీ రాక్షసులే చేస్తూ ఉంటారు.
నీకు ఉరి శిక్ష కంటే ఇంకా పెద్ద శిక్ష ఏదైనా ఉంటే అది కూడా చాలదనే చెప్తాను.